హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏమిటంటే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద రోజు రోజుకి అక్రమంగా కేసులు పెట్టడం, దాడులు చేయడం రోజు రోజుకి పెరిగిపోతున్నాయని పుకార్లు షికార్లు చేస్తున్నటువంటి వార్తలను అయితే ప్రతిరోజు న్యూస్ ఛానళ్ల ద్వారా, వార్తాపత్రికల ద్వారా, సామాజిక మాధ్యమాల ద్వారా మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఇప్పుడు మనం చర్చించే అంశం ఏమిటంటే, దశాబ్దాలుగా ఆ ప్రాంతంలో కేవలం రెండు కుటుంబాల మధ్య ఆధిపత్య పోరు అనేది నడుస్తూ ఉంది. ఆనాడు తాతలు, ఆ తర్వాత తండ్రులు, తర్వాత వారసత్వంగా ఉన్నటువంటి వారి కుమారులు ఒకరి మీద ఒకరు ఆధిపత్యం కోసం అనునిత్యం యుద్ధం చేస్తూనే ఉన్నారు. మరి ఈ విధంగా యుద్ధం అనేది అసలు దశాబ్దాల కాలంగా ఎక్కడ